మనందరి బలహీన వర్గాల ఆశాజ్యోతైనటువంటి డాక్టర్ మరి మండల్ ప్రజాప్రతినిధుల ద్వారా వారికి స్వాగతం సుస్వాగతం. స్వామి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు పంపిణీ కాకుండా మనందరికీ తెలుసు, మరి సీఎంఆర్ఎఫ్ చెక్కు అనేది ఆరోగ్యశ్రీల ముఖ్యమంత్రి సహాయం చెక్కులు తీసుకురావాల్సిన విషయం కూడా తెలియదు. ఇంతకు చెప్పినట్టు రాజకీయ కుటుంబంలో చెప్పినట్టు పాత తరం నాయకులు సుఖరావు గారు చుట్టం పిఎం సాయం అనేది ఢిల్లీకి తీసుకెళ్తా చూసాడు. సరే ఢిల్లీకి వెళ్ళి కూడా ఇప్పటికి కూడా వచ్చారు, అప్పుడు తీసుకెళ్తారు అంటే ఇవన్నీ చూసినాం మనం. కాబట్టి ఈ కార్యక్రమాలు చేసుకుంటాం. ఇవాళ జైత్యాల పట్టణం కావచ్చు, రాయకల్ పట్టణం మంచినీళ్ళు. రాయకల్ పట్టణంలో ఉన్న విషయం చాలాసార్లు దృష్టికి వచ్చింది. నన్ను ఎప్పుడు పడకపోతే నాకు అవసరమో మరి అది రాలేదు. సత్యభవన్ ఆ ప్రాంతం పదవాడు మొన్న 15 కోట్ల రూపాయల మందిని చేయించాం. మళ్ళీ అమృత్ పథకం కింద కేంద్రం రాష్ట్రం సగసన నిధులతోటి రేవంత్ రెడ్డి గారు 15 కోట్ల రూపాయల నిధులు రాయకల్ పట్టణం తాగునీటి తెచ్చని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తారు. అంటే ఇక మన ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా ఊరికే రాజకీయ అవసరం లేదు. అతి ముఖ్యమైన పని తాగునీళ్ళది. నేను గౌరవ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, కౌన్సిలర్లను, ఇక్కడ ఉన్న పట్టణ ప్రముఖులను, అదేవిధంగా చెక్కులు తీసుకుపోయేందుకైతే గ్యారెంటీ వచ్చింటారు. నేను రోజుసారి పరుగులు వస్తారు, పల్లెకుంటారు. 41 మంది వచ్చారు. ఒకసారి రాయకల్ నుంచి ఎవరైనా వచ్చారు, రాయకల్ టౌన్ వాళ్ళు ఒకసారి లేచి రావడం. నిన్న కాక మొన్న మన జైత్యాల హైదరాబాద్కి చెందిన నారాయణ వాళ్ళ భార్య కూడా 2 లక్షలు ఇప్పించారు. ఇట్లా ఈరోజు 187 మందికి 37,12,000 రూపాయల చెక్కులు పంచబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాజకీయం, ప్రజాసేవ అనేది నిరంతరం ప్రక్రియ. అంతకుముందు ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం వచ్చింది. చాలామంది అనుకున్నారు మరి మీ ఏడాదికి గెలిచినాం, ఏడాది గెలిచినాం, వస్తేవో రావాలనుకున్నారు. మరి మీరు నన్ను మళ్ళీ గెలిపించారు. ప్రభుత్వం రాలేదు, కేసీఆర్ గారు రాలేదు, ఆలోచన ఓడిపోయింది. మరి నేనే గెలిచిన చుట్టుపక్కల ధర్మపురి చొప్పద ఇవన్నీ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కొందరితో నాకు మంచి అనుబంధం. వాళ్ళని ఎంపీలకి సేవ చేసే గుణం ఉన్నది. ప్రభుత్వం వచ్చింది, కలిసి పనిచేద్దాం, నేను తీసుకుపోతుంటారు రేవంత్ రెడ్డి గారిని కనిపిస్తామని చెప్పి తీసుకుపోవడం. యువ ముఖ్యమంత్రి, రైతు బిడ్డ, ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి. గతంలో ఎమ్మెల్సీగా జెడ్పీటీసీగా ప్రారంభమై జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడై ఇప్పుడు ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని చేసిరు, మీరు అందరూ చూసారు. బస్సులో ఫ్రీగా వస్తారు మహిళలు. కొంతమందికి 80-90% మందికి కరెంట్ ఉచితంగా వస్తుంది. 70-80% మందికి సిలిండర్ వస్తుంది. ఒక 70% మందికి రుణమాఫీ అయింది. అది చాలా పెద్ద పని, భారతదేశంలో ఎక్కడ జరగలేదు. గత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు కూడా ఈ 18,000 కోట్లు వేయాలంటే 4 ఏళ్ళు పట్టింది. మళ్ళీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా పెన్షన్ వేస్తారని చెప్పి కూడా, మహిళలందరికీ పెన్షన్ వేస్తారు, వృద్ధులకు పెన్షన్ వేస్తారని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో నేను రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా. ఖచ్చితంగా ఈ రుణమాఫీ ఎదుక అవన్నీ కూడా చాలా అవుతాయి. ఇందిరమ్మ ఇళ్ళ పథకం కూడా ఉంటుంది. ఆ పోయిన సందర్భంలో మనం డబల్ బెడ్రూమ్ ముందర పెట్టుకొని ఎక్కువ చేయలేకపోయినాం. రాయకల్లో కూడా నేను ఎమ్మెల్యే లేకముందు ఒక 100 ఇండ్లు కట్టాలని చెప్పి ఒక గుత్తదారు వచ్చి 24 ఇండ్లు మొదలుపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకి నాకు పెద్ద వ్యక్తిగతంగా తెలుసు, వాళ్ళ కుటుంబం కానీ రాజకీయంగా పెద్దలకు సంబంధం, ఆయన పెద్దలకు సంబంధం నడువు విడిచిపెట్టిపోయాడు. కాబట్టి జైత్యాలు కొన్ని చేయగలిగిన పెద్ద ఎత్తున ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు
మంజూరు ఇచ్చేదాంట్లో నాకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నాకు మాట ఇచ్చారు. వేరే నియోజకవర్గాల కంటే కూడా ఎక్కిస్తా అంటేనే నేను మీతో కలిసి పనిచేస్తా అని చెప్పిన ఆ మాట తీసుకున్నా. ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటే బీమా అంచనాక మంచిగా చేయించుకున్న దానికంటే మనము రోగం రాకుండా చూసుకోవడం మంచిది. చాలా బీమాలు నీళ్ళతోటి ఈ దోమలతో వస్తున్నాయి. నీళ్లు జాగ్రత్తగా వాడాలని చెప్పి మరొకసారి సందర్భంలో తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆర్గనైజ్ చేసిన నాయకులకు శ్రీనివాస్ గారికి, వారి బృందం అందరికీ, వేదిక నుండి నన్ను గెలిపించిన ఎంతోమంది సోదరులకు, సోదరిమణులకు, వేదిక ముందున్న నాయకులకు అందరూ కూడా పేరు పేరున మా పత్రికే మిత్రులకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన అన్ని గ్రామాల మా ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా.